హలో అమ్మా. హాయ్ బాబు. 2 టైమ్స్ బొబ్బిలి నుంచి ఎంపీగా అండ్ విజయనగరం నుంచి కూడా ఎంపీగా కంటెస్ట్ చేసి విన్ అయ్యి చాలా డెవలప్మెంట్ చేశారు. ఇప్పుడు 3rd టైం విశాఖపట్నం నుంచి కంటెస్ట్ చేస్తున్నారు కదా, విశాఖపట్నం ఎలా డెవలప్ చేద్దాం అనుకుంటున్నారు ఒకవేళ విన్ అయితే? అసలు ఈ ఉత్తరాంధ్రకే బేస్ విశాఖపట్నం సస్టైనబుల్ డెవలప్మెంట్ అయితేనే ప్రతి ఒక్కరి జీవన విధానంలో కూడా ఈవేళ డెవలప్మెంట్ కనిపిస్తుంది. కారణం ఇక్కడ కావాల్సినంత పొటెన్షియాలిటీ ఈ ఏరియా అంతా ఉంది. అటు సీవేస్, రోడ్ వేస్, రైల్వేస్, ఎయిర్ వేస్ అన్ని కనెక్టివిటీ ఉన్న, దాంతోపాటు టూరిజం అత్యధికంగా ఇక్కడ అట్రాక్ట్ చేసుకునే నేచురల్ మనకి ఉన్న హిల్స్ కానీ ఇంకా ఇతరత్ర ఆధ్యాత్మికంగా ఉండే కేంద్రాలు కానీ ఇక్కడ అన్నీ ఉన్నాయి. సో ఇట్లాంటి వాటి మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ దృష్టి పెడుతూ సేమ్ థింగ్ ఈవేళ స్టీల్ ప్లాంట్ లాంటి వాటిని ఈరోజు పరిరక్షణ చేసుకొని తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఏది అయితే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనుకున్నామో, ఆంధ్ర రాష్ట్రానికే ఉక్కు నగరంగా ఉన్న విశాఖపట్నాన్ని మనం డెవలప్ చేసుకోవాలంటే స్టీల్ ప్లాంట్ని ఈవేళ మనం ఇంకా కాపాడుకోవాలి. దాని తాలూకా స్ట్రెంగ్త్, దాని తాలూకా ప్రొడక్టివిటీ ఇంకా పెంచాలి. ఆ పెంచే విధంగా దానికి అవసరమయ్యే వాటిని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలనుకుంటున్నారు విశాఖపట్నం కంటే, దాన్ని ఈవేళ పబ్లిక్ సెక్టార్ కిందే ఉంచి దానికి కావాల్సింది ఇంకా కెపాసిటీ పెంచి నవరత్నాల్లో ది బెస్ట్ అనిపించే స్టీల్ని మళ్ళీ దాన్ని పూర్వ వైభవాన్ని తీసుకొచ్చుకోవడానికి నేను ప్రయత్నం చేస్తాను. మీరు చిన్నప్పటి నుంచి వైజాగ్లోనే పెరిగారని తెలిసింది. సో ఎక్కడ ఉండేవారు? మా తల్లిదండ్రులు శ్రీహరిపురంలో ఉండేవారు. అలాగే నేను చిన్నతనంలో చదువుకున్నది డాబా గార్డెన్స్ దగ్గర కమలా నెహ్రూ మున్సిపల్ గర్ల్స్ హై స్కూలు, అల్లీపురం దగ్గర సిబిఎం అప్పర్ ప్రైమరీ స్కూలు. అట్లాగే నా చిన్నతనం అంతా ఇక్కడ ఎక్కువ చదువుకోవడంతో పాటు ఆంధ్ర యూనివర్సిటీలో నా పీజీలు, అలా పిహెచ్డీలు, అందులో ఫిలాసఫీలోని, అలాగే పిహెచ్డీ ఫిలాసఫీలో ఫస్ట్ టైం చేయటం, దాని తర్వాత లాలోని మాస్టర్స్ లా చేసి లాలో కూడా పిహెచ్డీ చేయటం, అలాగే పొలిటికల్ సైన్స్ చేసి పొలిటికల్ సైన్స్లో కూడా పిహెచ్డీ స్టిల్ నేను అది రీసెంట్గా పిహెచ్డీ దాంట్లో కూడా చేస్తున్నాను. సో ఎడ్యుకేషన్ అనేది ఒక ఫ్యాషనేట్. ఏ ఉమెన్ ఎడ్యుకేట్ అయితే ఫ్యామిలీయే కాదు సొసైటీ కూడా ఎంపవర్ అవుతుంది అనేది మహాత్మా గాంధీ గారి కన్న కళలు. సో వైజాగ్లో ఇప్పటివరకు మీరు అబ్జర్వ్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి మేడం? ఒకవేళ విన్ అయితే దాన్ని ఎట్లా సాల్వ్ చేస్తారు? అదే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకున్న అన్ని ఈ కంప్లీషన్ ఆఫ్ ఇన్కంప్లీషన్ ప్రాజెక్టులు ఇప్పటికే దీనికి విశాఖ విజన్ గురించి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి రిలీజ్ చేశారు. దాంట్లో ఉన్న సందర్భంలో ఇప్పటికే 12 ఫ్లైఓవర్స్ కానీ 6 లైన్ రోడ్స్ కానీ ఇక్కడ నుంచి కర్నూలు టు బెంగళూరు వరకు, కడప టు బెంగళూరు వరకు ఈరోజు 6 లైన్ రోడ్వేస్ కానీ, అలాగే ఇక్కడ నుంచి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుని ఓ పక్కన శరవేగంతో దాన్ని రెడీ అవుతూ ఉంది. దానికి అవసరమైన మెట్రో రైలు లాంటి దాన్ని కూడా ఇక్కడ పోర్ట్ నుంచి వయా భీమిలి భోగాపురం వరకు ఏర్పాటు చేయటం కానీ, అలాగే బీచ్ పోర్టులని 4 పోర్ట్లు 10 జట్టీస్ ఇవాళ మత్స్యకార వాసులందరికీ కూడాను చక్కగా ఫిషింగ్ క్యాచింగ్ చేసుకోవడానికి అవసరమైన సురక్షితమైనవి, టెక్నికల్గా వాళ్ళకి అవకాశం కలిగినవి అలాంటి వాటి అన్నిటికీ ఇవాళ ఏర్పాటు చేస్తూ పోర్ట్లు కూడా 4 పోర్ట్లు పెట్టడం వల్ల ఇవాళ అనేకమైనవి ఇక్కడ రావడంతో గ్లోబల్ ఇన్వెస్టర్స్ కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ మనకి పరిశ్రమలు పెట్టడం, ఇనార్బిటాల్ మాల్ లాంటిది ఇప్పటికే శరవేగంతో స్టార్ట్ అయింది. ఒక 15,000 20,000 ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఐటీ రంగంలో ఈరోజు ఇన్ఫోసిస్ లాంటివి, సత్యం లాంటివి పాటు కొత్తవి కూడా ఈరోజు వచ్చి వాటి పెట్టుబడులు పెట్టి ఇక్కడ ఇవ్వడానికి అవి కూడా త్వరితగతిన పూర్తవడానికి రెడీగా ఉన్నాయి. వైజాగ్ ఆడపడుచుగా లైక్ వైజాగ్లో ఉన్న ఆడవాళ్ళకి మీరు ఇచ్చే భరోసా ఏంటి? అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్లో కానీ లేకపోతే ఉమెన్ సేఫ్టీలో కానీ ప్రత్యేకించి దిశా యాక్ట్ తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారు మహిళలకు రక్షణ కల్పించే దిశగా తీసుకెళ్లారు. దాన్ని మరింత ఉధృతంగా అందరికి కూడా వినియోగించుకునే విధంగా అవేర్నెస్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ జనరేషను ఈరోజు చదువుకునే పిల్లలు కాలేజీలో చదువుకునే ప్రతి ఒక్కరికి ఎంటర్ప్రినర్షిప్ కలిగి ఉన్నాయి. దాంతోపాటు ఇక్కడ బ్రాండెక్స్ లాంటి వాటి కూడా వచ్చి ఉన్నాయి. చాలామంది ఇవాళ ఫ్యాషన్ టెక్నాలజీ లాంటివి మళ్ళీ తీసుకొచ్చి ఉమెన్కి ఇక్కడ ట్రైనింగ్స్ ఇచ్చి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ క్రియేట్ చేసే దానికోసం నా వంతు నేను కృషి చేస్తాను. ప్రత్యేకించి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ లాగా దానికి అవసరమైనవి ఈరోజు మరి దాన్ని సంబంధించి ఈవేళ ఎంఎస్ఎంలోని దానికి సంబంధించి ఏవైతే ఈవేళ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కి అవకాశం ఉన్నాయో వాటిని ఇక్కడ పెట్టించేందుకు నా వంతు కృషి చేస్తాను. డైరీ లాంటి వాటికి ఎక్కువ ప్రోత్సహించి మినీ డైరీస్ లాంటివి కూడా
మహిళలకి, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి, అర్బన్లో ఉండే వాళ్ళకైతే వారికి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ క్రియేట్ చేసి సెల్ఫ్ సస్టైనబిలిటీ. ఈరోజు ఎన్ని పెట్టి బిజినెస్ చాలా చేసుకుంటున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క వృత్తి ధర్మంగా వారు చేసుకున్న వాటికి నేను తప్పకుండా మహిళా ఇష్యూస్ మీద ఏ వచ్చినా సరే ఒక మహిళగా, సాటి మహిళగా నేను స్పందిస్తాను. తప్పనిసరిగా విశాఖ ఆడపడుచులు కాబట్టి మా ఆడపడుచులకి సర్వీస్ చేయడానికి ఎప్పుడు కూడా నేను ముందుంటాను. మా ముఖ్యమంత్రి గారు సహాయ సహకారాలతో తప్పనిసరిగా అట్లాంటిది ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడానికి నా వంతు కృషి చేస్తాను. వైజాగ్ అంటే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది టూరిజం గుర్తొస్తుంది, బీచెస్ కానీ మౌంటైన్స్ కానీ ఇలా. సో ఒకవేళ మీరు విన్ అయిన తర్వాత లైక్ వైజాగ్ ఏ కైండ్ ఆఫ్ టూరిజం ప్రాజెక్ట్స్ వస్తే బాగుంటుంది? ఒకవేళ మీరు ఇందులోనే వైజాగ్లో ముఖ్యంగా మనకి బీచ్ టూరిజం వల్ల ఈరోజు పర్యాటకులు సందర్శన పెరగడంతో పాటు చాలామంది దాంతో ఈవేళ ఫుడ్ కోర్ట్స్ కానీ, హోటల్ టూరిజం కానీ, దాంతోపాటు మనకి ఈ తీర ప్రాంతంలోని చక్కగా ఈవేళ యోగా సెంటర్సు, మెడికల్గా హెల్త్ సెంటర్స్ అట్లాంటివి కూడా ఏర్పాటయ్యి ఇక్కడికి రావడం జరిగింది. సో అలాంటివి వాళ్ళకి ఏవైతే రావడంతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణంతో దానికి మెడికో టూరిజం వల్ల వాళ్ళ ట్రీట్మెంటు చేయించుకొని వీళ్ళు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మనకి. సో మెడికో టూరిజము, టెంపుల్ టూరిజము, మనకున్న ఈ టూరిజంలో మన సంస్కృతికి దర్పణం మన టూరిజం. సో అటవీ ప్రాంతం చక్కగా వారు చేసిన దింసాలంటే నృత్యాలు, అక్కడ ఉన్న ఆ ఉత్పత్తుల వలన ఈవేళ కార్పొరేషన్ ద్వారా మన తాలూకా అరకు కాఫీ అంటే ఈరోజు ప్రపంచ దేశాల్లోనే దాని గురించి నెంబర్ 1గా నిలిచింది. సో అట్లాంటి వాటన్నిటికీ టూరిజం మీద మా ముఖ్యమంత్రి గారు సహకారంతో వీటన్నిటిని కూడా పార్లమెంట్లో తీసుకెళ్ళి ఖచ్చితంగా ఇక్కడున్న సమస్యల్ని వారిని వినిపించి ఈ ప్రాంత సస్టైనబుల్ డెవలప్మెంట్కి నా వంతు నేను కృషి చేస్తాను. ఇట్ వాజ్ హానర్ టు ఇంటరాక్ట్ విత్ యూ లైక్ ఫ్రమ్ వైజాగ్ ఇన్సైడ్. మీ క్యాంపెయిన్ బాగా జరిగి మీరు మళ్ళీ ఎంపీగా వైజాగ్ పీపుల్కి సర్వ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ బాబు.